సో హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను అనమాట. సో అందులో భాగంగా ఈరోజు పుషప్స్ ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే చాలామందికి పుషప్స్ చేయడమే రావట్లేదు. దానికి రీజన్స్ ఏంటంటే, ఒకటి స్ట్రెంగ్త్ లేకపోవటం, రెండు కోర్ స్టెబిలిటీ లేకపోవటం. సో స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి, కోర్ స్టెబిలిటీ ఎలా పెంచుకోవాలని ఈ షార్ట్లో చెప్పబోతున్నాను. మీ ఓన్ హ్యాండ్స్కి మీ ఓన్ వెయిట్ని మోసేంత స్ట్రెంగ్త్ లేకపోవడం. సో అది పెంచుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. స్ట్రెంగ్త్ పెరగడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఇలాంటి వాల్ తీసుకొని, సో ఈ వాల్ మీద పుషప్ పొజిషన్లో హ్యాండ్స్ని ప్లేస్ చేసి మీ బాడీ వెయిట్ని దీని మీద లీన్ చేయాలి. కొంచెం బాడీని టింట్ చేసి ఈ వెయిట్ తోటి ఇక్కడ పుషప్ చేయాలి. లైక్ సో ఇలాగనమాట. ఇలా మీరు ఎంత లీన్ చేస్తే అంత మీ వెయిట్ దాని మీద పడేలాగా లీన్ చేయాలన్నమాట. లెవెల్ 2లో ఏం చేస్తామంటే, ఇంకొంచెం డిఫికల్ట్గా మన వెయిట్ అనుకుంటా ఇలాంటి ఏదైనా ఒక అప్వర్డ్ పొజిషన్ తీసుకుంటాం. సో 10 to 15 రెపిటేషన్స్ ఒక 3 సెట్స్ ఇలా చేస్తే మీ స్ట్రెంత్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ కోర్ స్టెబిలిటీ. కోర్ స్ట్రెంత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన అప్పర్ బాడీని లోయర్ బాడీని కలిపి ఉంచేది ఈ కోర్ అనమాట. ఈ కోర్ అంటే జస్ట్ మీరు స్టమక్ రేంజ్ నుంచి తిరగండి, ఇక్కడ లెగ్ వరకు ఉంటుంది. కోర్ స్ట్రెంత్ అంటే బ్యాక్ నుంచి ఈ మన స్టమక్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో కోర్ స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్లాంక్. అట్లీస్ట్ 1 to 1.5-2 minutes ప్లాంక్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇనిషియల్ స్టేజ్లో అట్లీస్ట్ ఒక 1 minute ప్లాంక్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో అది ఎలాగో చూపిస్తుంది. మీ హ్యాండ్స్ ఇలా ప్లేస్ చేయకండి, ఇలా ప్లేస్ చేయండి, ఎందుకంటే ఈ నీస్ పెయిన్ రాకుండా ఉంటాయి. సో ఇలా చేస్తే మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఈజీగా పుషప్స్ అనేవి చేయగలుగుతారు. సో నెక్స్ట్ మన హోమ్ వర్కౌట్ సిరీస్లో చెస్ట్ మజిల్ ఎక్సర్సైజ్ గురించి ఎక్కువ చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ నేను చెప్పేది పుషప్ గురించి, అందుకనే ఫస్ట్ పుషప్స్ ఎలా చేయాలి కరెక్ట్ వేలో అని చెప్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. సో ఇలాంటి టిప్స్, హోమ్ వర్కౌట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.